టు న్యూస్ 18 తెలుగు. భారతదేశ రాజధాని ఢిల్లీకి ఊపిరి ఎక్కడి నుంచి అందుతుందో మీకు తెలుసా? దేశంలోని అత్యంత కాలుష్య నగరాల్లో ఒకటిగా ఉన్న ఢిల్లీ ఈ మాత్రం గాలి పీల్చుకోగలుగుతుంది అంటే దీనికి కారణం ఒకే ఒక ప్రకృతి వరం, అదే ఆరావళి పర్వత శ్రేణి. కానీ ఇప్పుడు ఆ ఊపిరి ఆగిపోయే ప్రమాదం వచ్చింది. ఒకప్పుడు ఆకాశాన్ని తాకుతూ నిలబడిన కొండలు ఇప్పుడు నేలమట్టం అవుతున్నాయి. పచ్చని అడవులు కాంక్రీట్ జంగిల్స్ గా మారుతున్నాయి. కొన్ని చోట్ల ఏకంగా కొండలకు కొండలే మాయమైపోతుంది. దీని వెనుక జరుగుతున్న విధ్వంసం మామూలుది కాదు. అసలు ఆరావళి పర్వతానికి ఏమైంది? ఎందుకు ఈ గొడవ జరుగుతుంది? ఈ కొండలు లేకపోతే నిజంగానే ఢిల్లీ ఒక ఎడారిగా మారిపోతుందా? దీని వెనుక ఉన్న మైనింగ్ మాఫియా ఎవరు? సుప్రీంకోర్టు ఏం చెప్తుంది? ఈ రోజు మన వీడియోలో ఈ మొత్తం కథను, ఈ పర్యావరణంపై జరిగే రణంను క్లియర్ గా తెలుసుకుందాం. ముందుగా మనం మాట్లాడుకుంటున్న ఈ ఆరావళి పర్వతాల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలి. హిమాలయాలు మన దేశానికి కిరీటం లాంటివి అనుకుంటే ఆరావళి పర్వతాలు మన దేశానికి వెన్నుముక లాంటివి. ఇంకా చెప్పాలంటే హిమాలయాల కంటే కూడా ఇవి చాలా పురాతనమైనవి. ప్రపంచంలోని అత్యంత ప్రాచీన మృత పర్వతాల్లో ఇవి ఒకటి. వీటి వయస్సు కోట్ల సంవత్సరాలు. ఇవి కేవలం ఒక్క రాష్ట్రంలో ఉన్నవి కావు. గుజరాత్ లో మొదలై రాజస్థాన్, హర్యానా మీదుగా ఢిల్లీ వరకు విస్తరించి ఉన్నాయి. సుమారు 692 కిలోమీటర్ల పొడవున ఇవి ఒక గోడలా నిలబడి ఉన్నాయి. రాజస్థాన్ లోని మౌంట్ అబు నుంచి ఢిల్లీలోని రైసినా హిల్స్ అంటే రాష్ట్రపతి భవనం ఉన్న ప్రాంతం వరకు వీటి ఉనికి ఉంది. కొండలే కదా, పోతే ఏంటి అని కొందరు అనుకోవచ్చు. కానీ ఇవి సాధారణ రాళ్ళు కావు. ఇవి మనల్ని కాపాడే సైనికులు. వీటి వల్ల మనకు కలుగుతున్న లాభాలు అన్ని ఇన్ని కావు. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది ఎడారిని అడ్డుకునే గోడ. భారతదేశానికి పశ్చిమ వైపున థార్ ఎడారి ఉంది. ఈ ఎడారి నుంచి వచ్చే ఇసుక తుఫాన్లను, వేడి గాలులను ఆరావళి పర్వతాలు అడ్డుకుంటాయి. ఒకవేళ ఈ కొండలు లేకపోతే రాజస్థాన్ నుంచి వీచే ఇసుక గాలులు నేరుగా ఢిల్లీ, హర్యానా, పశ్చిమ ఉత్తరప్రదేశ్ల మీదకు వస్తాయి. అంటే ఆరావళి లేకపోతే థార్ ఎడారి విస్తరించి ఢిల్లీని కూడా మింగేస్తుంది. అంతేకాదు ఆరావళి కొండల్లోని రాళ్ళు చాలా ప్రత్యేకమైనవి. ఇవి వర్షం నీటిని భూమిలోకి ఇంకేలా చేస్తాయి. గురుగ్రామ్, ఫరీదాబాద్, ఢిల్లీ వంటి నగరాలకు భూగర్భ జలాలే ఆధారం. ఈ కొండలు లేకపోతే ఈ నగరాల్లో చుక్క నీరు కూడా దొరకదు. ఇక ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో విపరీతమైన కాలుష్యం ఉంది. వాహనాల పొగ, పరిశ్రమల వ్యర్థాలు గాలిని విషపూరితం చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఆరావళి అడవులు గ్రీన్ లంగ్స్ లా పనిచేస్తున్నాయి. కార్బన్ డైఆక్సైడ్ ను పీల్చుకొని మనకు ఆక్సిజన్ ను ఇస్తున్నాయి. చిరుతపులులు, హైనాలు, నక్కలు, వందల రకాల పక్షులకు ఈ పర్వతాలు నివాసం. ఇక్కడ అరుదైన వృక్ష సంపద ఉంది. ఇంత ఉపయోగం ఉన్న పర్వతాలను మనం ఏం చేస్తున్నాం? అదే మైనింగ్. ఆరావళి పర్వతాల్లో దొరికే రాళ్లకు, ఇసుకకు, గ్రానైట్ కు కన్స్ట్రక్షన్ మార్కెట్ లో విపరీతమైన డిమాండ్ ఉంది. ఢిల్లీ, గురుగ్రామ్, నోయిడాలో వెలుస్తున్న పెద్ద పెద్ద ఆకాశ హర్మ్యాలు, అపార్ట్మెంట్లు, రోడ్ల నిర్మాణం కోసం ఈ కొండలను పిండి పిండి చేస్తున్నారు. రాజస్థాన్, హర్యానా ప్రాంతంలో చట్టబద్ధంగా కొన్ని చోట్ల, చట్ట విరుద్ధంగా చాలా చోట్ల తవ్వకాలు జరుగుతున్నాయి. క్రషర్ మాఫియా పెద్ద పెద్ద మెషిన్లతో కొండలను పేల్చేస్తున్నారు. దీనికి ఒక ఉదాహరణ చెప్పాలంటే రాజస్థాన్ లోని కొన్ని ప్రాంతాల్లో శాటిలైట్ మ్యాప్లలో చూస్తే ఒకప్పుడు కొండలున్న ప్రదేశంలో ఇప్పుడు లోతైన గుంతలు కనిపిస్తున్నాయి. దాదాపు 37 కొండలు పూర్తిగా మాయమైపోయాయని కొన్ని నివేదికలు చెప్తున్నాయి. ఇది నమ్మశక్యంగా లేదు కదూ, కానీ ఇది నిజం. ఒక కొండను మొత్తం తవ్వేసి చదును చేస్తే అక్కడ ప్లాట్లు వేస్తున్నారు. తవ్వకాలు పెరిగిపోవడంతో పర్యావరణవేత్తలు, స్థానిక ప్రజలు, సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆరావళి కొండలు తరిగిపోతుండటంతో రాజస్థాన్ నుంచి దుమ్ము తుఫాన్లు ఢిల్లీ వైపు వేగంగా వస్తున్నాయి. దీనివల్ల ఢిల్లీలో కాలుష్యం స్థాయిలు డేంజర్ లెవెల్ దాటుతుంది. ఎండాకాలంలో ఉష్ణోగ్రతలు 45 నుంచి 50 డిగ్రీలకు చేరుకుంటుంది. గురుగ్రామ్, ఫరీదాబాద్లలో బోర్ల నీళ్లు అడగంటిపోతుంది. ఒకప్పుడు 50 అడుగుల్లో నీళ్లు పడేవి. ఇప్పుడు 500 అడుగులు వేసినా నీళ్లు రావడం లేదు. ఆరావళి లేకపోతే వర్షం నీరు భూమిలోకి వెళ్ళదు, వరదలా పారిపోతుంది. ఇక్కడే అసలు గొడవ మొదలైంది. ఏది అడవి, ఏది అడవి కాదు అనే విషయంపై ప్రభుత్వాలకు, కోర్టులకు మధ్య వాదనలు జరుగుతున్నాయి. హర్యానా ప్రభుత్వం గతంలో కొన్ని చట్టాలను సవరించి ఆరావళి ప్రాంతంలో మైనింగ్ కు నిర్మాణాలకు అనుమతి ఇచ్చేలా ప్లాన్ చేసింది. దీనిని పర్యావరణవేత్తలకు తీవ్రంగా వ్యతిరేకించారు. అడవి అనే పదానికి నిర్వచనం మార్చేసి వేల ఎకరాల ఆరావళి భూములను
రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కట్టబెట్టే ప్రయత్నం జరిగిందని ఆరోపణలు ఉన్నాయి. ఈ విధ్వంసాన్ని ఆపడానికి భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చాలా సార్లు జోక్యం చేస్తుంది. ఈ విషయంపై కోర్టు చాలా కఠినంగా వ్యవహరించింది. సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది, ఆరావళి పర్వతాలను కాపాడుకోవడం ఢిల్లీ ఎన్సీఆర్ మనుగడకు అత్యవసరం. చట్టవిరుద్ధమైన మైనింగ్ ను వెంటనే ఆపేయాలని ఆదేశించింది. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే కట్టిన అక్రమ కట్టడాలను, ఫామ్ హౌస్ లను, బ్యాంక్వెట్ హాల్స్ ను కూల్చేయాలని ఆర్డర్ వేసింది. డిక్షనరీలో అడవిలో అనే పదానికి అర్థమేంటో, ఆ లక్షణాలకు ఉన్న భూములన్నింటినీ అడవిగానే పరిగణించి రక్షించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. దీనివల్ల ప్రభుత్వాలు ఆ భూములను వేరే పనులకు వాడడానికి వీలు లేకుండా పోయింది. అయినా సరే దొంగచాటుగా తవ్వకాలు జరుగుతూనే ఉన్నాయి. రాత్రికి రాత్రే టిప్పర్ల ద్వారా రాళ్ళను తరలిస్తున్నారు. ఒకవేళ మనం ఇప్పుడు మేల్కొకపోతే ఏమవుతుంది? వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం ఆరావళిలో చాలా చోట్ల గ్యాప్స్ వచ్చాయి. ఈ గ్యాప్ ద్వారా ఇసుక తుఫాన్లకు ఢిల్లీ వైపు దూసుకొస్తాయి. వచ్చే 10-20 ఏళ్లలో ఢిల్లీ చుట్టూ ఉన్న పచ్చని పొలాలు ఇసుక దిబ్బలుగా మారే ప్రమాదం ఉంది. కొండలు పోవడంతో చిరుతపులను దాక్కునేందుకు చోటు లేక గురుగ్రామ్ సిటీ రోడ్ల మీదకు, అపార్ట్మెంట్ లో పార్కింగ్ ప్లేస్ లోకి వస్తున్నాయి. ఇది మనుషులకు, జంతువులకు కూడా ప్రమాదం. నీరు లేక జనం వలస వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. ఆరావళి పర్వతాలు కేవలం రాళ్ల గుట్టలు కావు, అవి మనకు రక్షణ గోడలు. రియల్ ఎస్టేట్ మైనింగ్ నుంచి వచ్చే డబ్బు కొన్ని రోజులు ఉంటుంది, కానీ గాలి నీరు లేకపోతే మనం ఒక్క క్షణం కూడా బతకలేదు. ప్రభుత్వాలు, కోర్టులు చట్టాలు చేస్తాయి, కానీ వాటిని అమలు చేయాల్సింది అధికారులే, కాపాడాల్సింది ప్రజలే. ఇప్పటికే ఆరావళి బచావో పేరుతో పౌరులు, విద్యార్థులు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్నారు. మానవ అత్యాశకు ప్రకృతికి మధ్య జరుగుతున్న ఈ యుద్ధంలో గెలుపు ఎవరిది అవుతుందో చూడాలి. ఒకవేళ ప్రకృతి ఓడిపోతే ఓడిపోయేది మనం కూడా. ఆరావళి గురించి, ఢిల్లీ భవిష్యత్తు గురించి మీరేమనుకుంటున్నారు? కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నలుగురికి తెలిసేలా షేర్ చేయండి.